ఒక స్విచ్ వల్లే 260 మంది చనిపోయారా? పైలట్ చివరిగా అన్న మాట వై డిడ్ యూ కట్ ఆఫ్? 2025 జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్కి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 టేకాఫ్ అయ్యింది. కానీ టేకాఫ్ అయిన కొన్ని సెకండ్స్కే బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూలిపోయింది. టేకాఫ్ అయిన 30వ సెకండ్కే ఇంజన్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో చివరి మాటలు, పైలట్ వై డిడ్ యూ కట్ ఆఫ్? అనదర్ పైలట్ ఐ డిడెంట్ డూ సో. అంటే ఇంజన్లకు ఫ్యూయల్ వచ్చే స్విచ్లు ఎవరో ఆఫ్ చేసినట్లుగా అనిపిస్తోంది. ఫ్లైట్ డేటా రికార్డర్ ప్రకారం ఇంజన్ 1, ఇంజన్ 2 రెండు ఫ్యూయల్ స్విచెస్ రన్ నుండి కట్ ఆఫ్లోకి మారాయి. ఇంజన్లకు ఫ్యూయల్ ఆగిపోయింది. విమానానికి ఎగిరే శక్తి పోయింది. ఇంజన్లు ఆగిన 5 సెకండ్స్కే ర్యాట్ బయటకు వచ్చి విమానానికి ఎమర్జెన్సీ పవర్ ఇచ్చింది. ర్యాట్ అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్. దీనితో పైలట్లు వెంటనే స్పందించారు. ఫ్యూయల్ స్విచెస్ని మళ్ళీ రన్లో పెట్టారు. ఇంజన్ 1 తిరిగి ఆన్ అయ్యింది. కానీ అప్పటికే విమానం భూమికి చాలా దగ్గరగా వచ్చేసింది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే ఈ ఫ్యూయల్ స్విచెస్ ఆటోమేటిక్గా ఆఫ్ కావు. అవి మాన్యువల్గా లిఫ్ట్ చేసి తిప్పాలి. ప్రైమరీ రిపోర్ట్ ప్రకారం మాన్యువల్గా ఫ్యూయల్ స్విచ్ కట్ ఆఫ్ అయ్యింది. అసలు ఆ స్విచ్ ఎవరైనా నొక్కారా లేక కాక్పిట్లో ఇంకా మిస్టరీ ఉందో? 260 ప్రాణాలు పోయిన ఈ నిజం బయటకు రావాలి.